వెదర్ అప్డేట్స్ చూద్దాం ఒకసారి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో సముద్ర వాతావరణం అలజడిగా మారింది. ఇవాళ పశ్చిమ వాయుగుండంగా ఇది బలపడే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అప్రమత్తం చేస్తున్నారు. రైట్, ఒకసారి వైజాగ్ వెళ్దాం. మా కరెస్పాండెంట్ అనిల్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అనిల్, చెప్పండి, మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటున్నారు, ఏంటి వాతావరణంపై అప్డేట్స్? నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అయితే క్రమంగా రానున్నటువంటి 48 గంటల్లో ఇది వాయుగుండంగా బలపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా, అలాగే ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధిక ప్రభావం ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సముద్ర వాతావరణం అలజడిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎవరైతే ఇప్పటికే సముద్రంలో వేట చేస్తున్నటువంటి మత్స్యకారులు ఉంటారో వారి వెంటనే తిరిగి సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి వాతావరణ శాఖ సూచించడం జరిగింది. అయితే వారం రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర కోస్తా, కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు 3 రోజుల పాటు ఉండబోతున్నాయి. ఈ రోజు నుంచి మొదలు పెడితే వారం రోజుల పాటు భారీ వర్షపాతం ఏపీ వ్యాప్తంగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది కనుక తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తుఫాన్లు సీజన్ కనుక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా ఏపీకి, తమిళనాడుకి అక్టోబర్, నవంబర్ నెలలో తుఫాన్లు సంభవించేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాయుగుండంగా బలపడి ఆ తర్వాత మరింత బలపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీని ప్రభావం అంతా కూడా కోస్తా జిల్లాలపై అధికంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 48 గంటల్లో వాయుగుండంగా బలపడిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తుంది. ఇటు మత్స్యకారులతో పాటు నదీ పరివాహక ప్రాంత ప్రజలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈరోజు సాయంత్రం నుంచి పూర్తిగా వాతావరణంలో మార్పులు సంభవించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండం, ఆ తర్వాత మరింత బలపడేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హరి.